సంబంధి గారు, బావగారు పిలిచారా మావయ్య? మీ అందరికీ ఓ శుభవార్త. రేపు సోమవారం ఉదయం 6:15 నా కూతురు శశిరేఖని విశ్వ మురుగాలకి ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నాను. నిజంగా ఒప్పుకున్నారా బుచ్చయ్య మావయ్య? నిజమే. నా కూతురు, మీరు, మీ అమ్మ బాబులు ఇంతమంది మోజుపడుతున్నారు కాబట్టి నేను ఈ పెళ్లి జరిపించడానికే నిర్ణయించుకున్నాను. పెళ్లి ఏర్పాట్లు కానివ్వండి. ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. ఏయ్, ఆ నెక్లెస్ చూడవే. ఇక నీకు రెస్ట్ దొరకదేమో కదా. ఏమిటోనమ్మా, నిన్ను చూస్తుంటే 2 బైపాస్ సర్జరీలు ఒకేసారి జరుగుతున్నంత బాధగా ఉంది. నా గురించి ఎవ్వరూ బాధపడదు డాడీ. అంటే నువ్వు 2 తాళిబుట్లు మనస్ఫూర్తిగా కట్టించుకుంటున్నావా? ఈ కాలంలో ఆడపిల్లకి ఒక పెళ్లి జరగడమే కష్టం. 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిగితే ఏ ఆడపిల్ల సంతోషించదు డాడీ. ఈ మాట కళ్ళు మూసుకుని దేవుని తలుచుకుంటూ చెప్పమ్మా. ఓకే డాడీ, దేవుడు సాక్షిగా చెప్తున్నా, నాకు ఈ పెళ్లి ఇష్టమే. ఇదే మాట గట్టిగా ఊపిరి పీలుస్తూ చెప్పు. దేవుడు సాక్షిగా పర్వాలేదు, స్ప్రేలో కల్తీ లేదు. ఇంకా అల్లుళ్ళకి పెళ్లి చేయాలి. రామాలయంలో బాలరాజు ఉన్నాడు. అమ్మాయిని తీసుకెళ్లి మీరు దగ్గరుండి వాడితో పెళ్లి జరిపించండి. బుచ్చయ్య అన్యాయంలో ఆక్రమిట్టెక్కేశాడు. ఏం చేశాడు? శశిరేఖను కిడ్నాప్ చేసి రౌడీలు పెట్టి బాలరాజుకి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడు. బుచ్చయ్య మాటలతో చెప్తే వినే రకం కాదన్నమాట. తెలీదు సార్. చెప్పరా ఎక్కడ? కార్లో లేదురా. చెప్పు మీరా? చెప్పు మురుగా. ఇంట్లో కూడా లేదండి. ఇంట్లో కూడా లేదురా. అటు తప్పుగా అర్జెంటుగా పెళ్లికి వెళ్తుంటాను. పోరా. తీసుకెళ్ళారంటావు? అర్జెంటుగా పెళ్లికి వెళ్ళాలా? ఎక్కడ దాచో చెప్పరా? చెప్పు. శశి 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 சம்பந்தி வாங்க. மேரேஜ் அரேஞ்ச்மெண்ட்ஸ் ரொம்ப பிரமாதமா இருக்கு. కళ్యాణ ఘడియలో ఏ పెళ్లి కొడుకు కాళ్ళు ముందస్తుగా కడుగుతారు? కాళ్ళు నీళ్లు ఉంటే ఏ పెళ్లి కొడుకు అయినా కడిగేస్తాను. బావగారు బాగా సరసమాడతారు. అబ్బా సరసాల తర్వాత అన్ని 2 తయారు చేయాలి. త్వరగా రండి. రావయ్యా. రండి రాంబాబు గారు రండి. ఎన్నయ్య రాంబాబు, ఇంద 2 పేరు నీ పెళ్ళాలా? అవునండి. 2 పెళ్ళాలు ఉన్న వాళ్ళు ఈ పెళ్లి తప్పకుండా చూడాలి. పదండి లోపలికి. పొంగ ఫ్రంట్ సీట్ మున్నాలు కారంగా. మీరేం చెప్తా చేస్తాం. డబ్బులు తీసుకున్నాం కాబట్టి పని చేసావునా? డబ్బులు తీసుకున్నా పర్లేదురా, కానీ మంచి చెడు ఆలోచించి చేయాలి. మనిషికి మానవత్వం ఉండాలిరా. అప్పారావు పాపారావు, శశిరేఖని పెళ్లి చేసుకోవడానికి బాలరాజు రామాలయంలో వెయిట్ చేస్తున్నాడు. వాడి కళ్ళు కప్పి ఎలాగైనా వాడి పెళ్లి కోటిలక్ష్మితో జరిపించాలి. ఆ విషయం మాకు వదిలేయండి.
కనికట్టుతో పట్టు పట్టి ఎలాగైనా వాడి చేత పిల్ల మెళ్ళలో తాళి కట్టేస్తాం. కానీ మాకు వీళ్ళ సపోర్ట్ కావాలి. వీళ్ళ సపోర్టా ఎరా వెళ్దాం అన్నా. Follow me. డబ్బులు ఇస్తాను వెళ్ళండి రా.